ప్రపంచపటం మనందరికీ బాగా తెలిసిన విషయమే కదా. స్కూల్లో, ఇంట్లో, గోడమీద ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉంటుంది. కాని రోజూ చూసే ఈ మ్యాప్లోనే మనకు తెలియని ఎన్నో సీక్రెట్స్, కొన్ని పెద్ద పెద్ద సవాళ్లు కూడా దాగున్నాయంటే నమ్ముతారా? అవును, వాటి గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఒక్క నిమిషం, ఏంటిది? మనం ఇప్పటిదాకా చూసిన మ్యాప్స్ అన్నీ తప్ప అనిపిస్తోంది కదా. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా అసలు కథ మొత్తం ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే తిరుగుతుంది. ప్రపంచపటం వెనుకున్న అసలు నిజం ఇక్కడే మొదలవుతుంది. సరే, అసలు సమస్యేంటో చూద్దాం. మన భూమి గుండ్రంగా ఒక బంతిలా ఉంటుంది కదా. అంటే అదొక 3D ఆబ్జెక్ట్. దాన్ని తీసుకెళ్లి ఒక ఫ్లాట్గా ఉండే పేపర్ మీద, అంటే ఒక 2D సర్ఫేస్ మీద గీయాలి. ఇప్పుడు ఆలోచించండి, ఒక బంతిని చింపకుండా, సాగదీయకుండా ఫ్లాట్గా పరచగలమా? అస్సలు కుదరదు. ఏదొక చోట రాజీపడాల్సిందే. పటాలు గీసేవాళ్లకి ఇదే అతిపెద్ద ఛాలెంజ్. సింపుల్గా చెప్పాలంటే ప్రపంచపటం అంటే ఏంటి? మన భూమి ఉపరితలాన్ని ఒక ఫ్లాట్ చిత్రంగా చూపిస్తే అదే మ్యాప్. మనం సాధారణంగా 2 రకాల మ్యాప్స్ చూస్తుంటాం. ఒకటి పొలిటికల్ మ్యాప్. ఇందులో దేశాలు, వాటి బార్డర్లు క్లియర్గా ఉంటాయి. రెండోది ఫిజికల్ మ్యాప్. ఇందులో పర్వతాలు, నదులు, ఎడారులు ఇలాంటి సహజమైన విషయాలన్నీ చూపిస్తారు. ఇక్కడే ఒక ముఖ్యమైన టెక్నిక్ వస్తుంది. అదే మ్యాప్ ప్రొజెక్షన్. గుండ్రంగా ఉన్న భూమిని ఫ్లాట్గా మార్చే పద్ధతే ఈ ప్రొజెక్షన్. కాని ఇందాక మనం అనుకున్నట్టు ఈ ప్రాసెస్లో ఖచ్చితంగా కొంత డిస్టార్షన్, అంటే వక్రీకరణ జరుగుతుంది. తప్పదు. అంటే కొన్ని ప్రాంతాల్ని సాగదీయాల్సొస్తుంది, మరికొన్నింటిని కుదించాల్సొస్తుంది. సరే, డిస్టార్షన్ తప్పదు అన్నప్పుడు మ్యాప్స్ తయారు చేసేవాళ్లు ఒక నిర్ణయం తీసుకోవాలి. వాళ్ల ముందు 2 ఆప్షన్సుంటాయి. ఒకటి, దేశాల షేప్ని సరిగ్గా చూపించడం, లేదా వాటి అసలైన సైజుని, అంటే ఏరియాని కరెక్ట్గా చూపించడం. 2 ఒకేసారి పర్ఫెక్ట్గా చూపించడం కుదరదు. ఈ ఎంపికను బట్టే మనకు రకరకాల మ్యాప్స్ కనిపిస్తాయి. అలాంటి వాటిలో మనందరికీ బాగా, అంటే చాలా బాగా తెలిసిన మ్యాప్ ఒకటుంది. అదే మెర్కేటర్ ప్రొజెక్షన్. మనం స్కూల్ పుస్తకాల్లో, ఆన్లైన్లో, గూగుల్ మ్యాప్స్లో ఎక్కడ చూసినా ఎక్కువగా ఇదే కనిపిస్తుంది. కాని మనకు ఇంతలా అలవాటైపోయిన ఈ మ్యాప్లోనే ఒక పెద్ద అబద్ధం, ఒక సీక్రెట్ దాగి ఉంది. అదేంటో చూడండి. ఈ మ్యాప్లో గ్రీన్లాండ్, ఆఫ్రికా ఈ రెండింటినీ ఒక్కసారి గమనించండి. మీకేమనిపిస్తోంది? ఏది పెద్దది? చూడ్డానికి 2 దాదాపు ఒకే సైజులో ఉన్నట్టు అనిపిస్తున్నాయి కదా. కానీ అసలు నిజం వింటే షాకవుతారు. నిజానికి ఆఫ్రికా ఖండం గ్రీన్లాండ్ కంటే ఏకంగా 14 రెట్లు పెద్దది. అవును, 14 రెట్లు. పటంలో మాత్రం 2 ఒకేలా కనిపిస్తాయి. ఈ నంబర్స్ చూస్తేనే అర్థమవుతుంది ఆ తేడా ఏంటో. ఎందుకంటే మెర్కేటర్ ప్రొజెక్షన్ భూమధ్యరేఖకు దూరంగా, అంటే ధృవాల దగ్గరగా ఉన్న ప్రాంతాలను విపరీతంగా సాగతీసి పెద్దవిగా చూపిస్తోంది. మరి ఈ సమస్యకు పరిష్కారం లేదా? ఉంది. అందుకే వేరే ప్రొజెక్షన్స్ వచ్చాయి. ఉదాహరణకు రాబిన్సన్ ప్రొజెక్షన్ అనేది షేప్కి, సైజ్కి మధ్య ఒక బ్యాలెన్స్ తీసుకొస్తుంది. గ్యాల్ పీటర్స్ ప్రొజెక్షనేమో సైజులని పక్కాగా చూపిస్తుంది, కాని షేపులు కొంచెం మారిపోతాయి. ఇప్పటికైతే వీటన్నింటిలోనూ వింకెల్ ట్రిపుల్ ప్రొజెక్షన్ను చాలా బ్యాలెన్స్డ్గా, ఖచ్చితమైనదిగా చాలామంది భావిస్తారు. సరే, ఈ డిస్టార్షన్ సమస్యను కాసేపు పక్కన పెడదాం. మ్యాప్స్లో ఖచ్చితత్వం, ఒక ఆర్డర్ తీసుకురావడానికి ఒక బ్రిలియంట్ సొల్యూషన్ కనిపెట్టారు. అదే భూమి మీద మనం గీసుకున్న ఒక అదృశ్య గ్రిడ్ సిస్టమ్. అదే లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్, అంటే అక్షాంశాలు, రేఖాంశాలు. ఇవి మన భూమికి గ్లోబల్ అడ్రస్ సిస్టమ్ లాంటివి. అక్షాంశాలు అంటే పటం మీద ఉండే అడ్డగీతలు. ఇవి భూమధ్యరేఖ నుంచి నార్త్ లేదా సౌత్కి ఎంత దూరంలో ఉన్నామో చెప్తాయి. ఇక రేఖాంశాలు అంటే నిలువు గీతలు. ఇవి ప్రైమ్ మెరిడియన్ నుంచి ఈస్ట్ లేదా వెస్ట్కి ఎంత దూరంలో ఉన్నామో చెప్తాయి. ఈ 2 కలిస్తే భూమి మీద ఏ మూలైనా సరే పక్కా లొకేషన్ చెప్పొచ్చు. ఈ గ్రిడ్కి స్టార్టింగ్ పాయింట్ లాంటిది మన భూమధ్యరేఖ, అంటే ఈక్వేటర్. దీన్ని 0 డిగ్రీస్ లాటిట్యూడ్ అంటారు. ఇది మన భూగోళాన్ని కరెక్ట్గా సగానికి, అంటే నార్దర్న్ హెమిస్ఫియర్, సదరన్ హెమిస్ఫియర్గా విడదీస్తుంది. మనం అలా భూమధ్యరేఖ నుంచి పైకి, అంటే ఉత్తరానికి వెళ్తూ ఉంటే చిట్ట చివరి పాయింట్ 90 డిగ్రీల దగ్గర నార్త్ పోల్ వస్తుంది. అలాగే కిందకి, అంటే దక్షిణానికి వెళ్తే 90 డిగ్రీల దగ్గర సౌత్ పోల్ ఉంటుంది. వీటితో పాటు మరో 2 ముఖ్యమైన లైన్సున్నాయి. 23.5 డిగ్రీల దగ్గర ఉండే కర్కాటక రేఖ, మకర రేఖలు. వీటినే మనం ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్,
ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అంటాం. భూమి మీద ఉండే వాతావరణాన్ని, వేడిని నిర్ణయించడంలో ఇవి చాలా కీలక పాత్ర పోషిస్తాయి. ఓకే, ఇప్పుడు మన మ్యాప్కి ఒక స్ట్రక్చర్ ఎలా వచ్చిందో అర్థమైంది కదా. ఈ గ్రిడ్ సిస్టమ్ని మనసులో పెట్టుకుని రండి మన ప్రపంచంలో ఒక చిన్న టూర్ వేద్దాం. కొన్ని ఇంట్రెస్టింగ్ భౌగోళిక, రాజకీయ విషయాల్ని ఫాస్ట్గా చూసేద్దాం. మొట్టమొదటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మన గ్రహాన్ని భూమి అని పిలుస్తున్నా ఇక్కడ ఎక్కువగా ఉన్నది నీళ్లే. చూస్తున్నారు కదా, మన గ్రహం మీద 71% నీళ్లే ఉన్నాయి. మనం నివసించే భూభాగం కేవలం 29%. ఆ 29% భూభాగం కూడా 7 ఖండాలుగా విడిపోయింది. మనందరికీ తెలుసు, ఆసియా అన్నింటికంటే పెద్దది, ఆస్ట్రేలియా అన్నింటికంటే చిన్నది. అలాగే ఈ ఖండాల చుట్టూ 5 మహాసముద్రాలున్నాయి. వాటిలో పసిఫిక్ మహాసముద్రం అతిపెద్దది, చాలా లోతైనది కూడా. ఇక రాజకీయంగా చూస్తే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన దేశాలు మొత్తం 195 ఉన్నాయి. ఈ 1995 దేశాల సైజుల్లో ఎంత తేడా ఉంటుందో చూడండి. ఒకవైపు ఏరియా పరంగా అతి పెద్ద దేశం రష్యా, మరోవైపు ప్రపంచంలోనే అతి చిన్న దేశం వాటికన్ సిటీ. ఒకటి మహాసముద్రమైతే మరొకటి చిన్న నీటి చుక్కలాంటిది. ఓకే, ఇప్పటిదాకా మనం మ్యాప్స్ వెనుకున్న చరిత్ర, సూత్రాలు చూశాం. మరి ఇవన్నీ మన రోజువారీ జీవితానికి ఎలా కనెక్ట్ అవుతున్నాయి? సింపుల్, మనందరి జేబులో ఉండే మ్యాప్ ద్వారా. అదే మన స్మార్ట్ఫోన్ మ్యాప్స్. ఈరోజు మనం వాడే మ్యాప్స్ పూర్తిగా డిజిటల్. ఇవి జీపీఎస్, శాటిలైట్ల నుంచొచ్చే ఇమేజ్ల మీద ఆధారపడి పనిచేస్తాయి. జీఐఎస్ లాంటి టెక్నాలజీలు వచ్చాక మనం మ్యాప్స్ను చూసే విధానమే కాదు, వాటితో ఇంటరాక్ట్ అయ్యే పద్ధతి కూడా పూర్తిగా మారిపోయింది. అయితే ఇక్కడొక విషయం గుర్తుంచుకోవాలి. టెక్నాలజీ ఎంత మారినా ఈరోజు మన ఫోన్లో ఉన్న మ్యాప్స్కి కూడా ఆధారం అవే పాత సూత్రాలు. మనం మొదట్లో మాట్లాడుకున్న మ్యాప్ ప్రొజెక్షన్, గ్రిడ్ సిస్టమ్, ఇవే ఈ ఆధునిక టెక్నాలజీకి పునాది. కాబట్టి నెక్స్ట్ టైం ఒక వరల్డ్ మ్యాప్ని చూసినప్పుడు దాన్ని కేవలం ఒక చిత్రంలా చూడకండి. అది కేవలం గీతలు, రంగుల కలయిక కాదు. అది 450 కోట్ల సంవత్సరాల చరిత్ర, వేల సంస్కృతులు, 100 కోట్ల మంది ప్రజలు, వీటన్నింటినీ కలిపి మనందరం పంచుకుంటున్న ఒకే ఒక్క ఇంటి కథ. ఈ విషయం నిజంగా ఆలోచింపజేస్తోంది కదా.